నేనైతే నాకైతే ఒక బండి అయితే తెప్పించిన అనమాట. నేను కొన్నా, నువ్వు కాదు. సో గాయ్స్ మనం చూసుకుంటే ఇగో అన్న అందరికి మస్తు హెల్ప్ చేస్తాడు అనమాట. అన్నది హెల్ప్ చేస్తాడని చెప్పి నేను అర్థం చేసుకొని అన్నకే తెప్పించిన అనమాట. నేను పట్రా చెప్పుకోను, నాకు ఇంట్రెస్ట్ పోయింది. వస్తే రావండి, నేను పోతే పోనే. గిఫ్ట్ నేను ఇచ్చిన, నేను నాకు కావాలి. అవసరం వెళ్ళిపో, వద్దు ఇయ్యమ్మ. కళ్ళు మూసిన ఆల్రెడీ. మీరేమన్నా చేయాలా? కథ వేరుంటది, కథ వేరుంటది. నేనేం చేస్తా మీరు చూడు. చలో గాయ్స్, 3 2 పట్టుకో. 2 1 గో. ఏంట్రీ మాయంబోరే Welcome back to Parishan Boys Vlog. సో ఈరోజు వీడియో చేసి ఏంటంటే నేను చెప్తా ఈరోజు వీడియో నేను చెప్తా. పైసలు మొత్తం నేను పెట్టా, నువ్వేం పెట్టావు? నువ్వు 2 రూపాయలు పెట్టావు అంతే. ఆర్డర్ ఇచ్చుడు ఈరోజు ఏం లేదు, ఇద్దరం చెప్తాం. ఇద్దరం పెట్టినాం. చేపించింది నేను, కష్టపడి బండి కొన్నది నేను, నువ్వా? బండి ఉన్నది చేపించింది నేను, మొత్తం పెట్టి నేను పైసలు చిన్న పెట్టినావు. సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే తెప్పించిన అనమాట. నేను కొన్నా, నువ్వు కాదు. చిన్న పడక కానీ నేనే మీ పేరు అన్నకి. సో ఇప్పుడైతే నేనైతే తెప్పించిన అనమాట అన్నకి బండి. ఓడి అయిపోయినా నేను. అన్న మస్తు కష్టపడతాడు కదా, సో అన్న కూడా కొన్ని సర్ప్రైజ్ సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి కాంప్రమైజ్ నువ్వు నేను కలిసి ఇప్పించిన. సామ్సంగ్ నేను ఎక్కువ వేసినావు, తక్కువ వేసినావు. 90% నాదిరా నా 95%, నీది 5%. అబద్ధాలు ఆడుతున్నావు. నిజం చెప్పాను, 4 పెట్టిన మచ్చలు ఉన్నాయి. నేను 95% పెట్టినా, 5% పెట్టాడు. అనమాట అన్నకి బండి చూసుకోరి అనమాట. నాది రూపాయి కష్టపడి ఆటనా జమ చేసుకొని కనిపించిన అన్నకి నేను. అరే నువ్వు కొన్నికి వచ్చినావు, కొనిపించింది నేను, పైసలు పెట్టింది నేను. అన్ని అబద్ధాలు చెప్తుండవు, నోరు తెలిసి అబద్ధాలు చెప్తా. నాకు ఒక 2% తక్కువ అయితే ఇచ్చిన. ఏంది కొడతావా? బండి కొనిపించింది నేను, అర్థమైందా? నేను కొనిపించింది. సరే ఫస్ట్ అయితే చూసుకోవచ్చా మీరు? మన ఇద్దరం కొట్లాడుకోవద్దు. అన్నకి సర్ప్రైజ్ చేయాలి. నేను చిన్న పొద్దు పోరని చెప్పి వదిలేస్తున్నా. బెన్నర్ రైడర్ 46 ఏదో బండ్లు లేపుకుంటుంటారని చెప్పి వదిలేస్తున్నా. రైట్ మనం అయితే కలిసి అయితే అన్నకి సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాం అన్నాడు. ఎక్కువ సర్ప్రైజ్ నాదే అన్న. గెస్ చేస్తారు ఆల్రెడీ. సో మంచి బండి అని వాడేది, మీరు కూడా గెస్ చేయలేరు. చేయమంటున్నాం, ట్రై చేసి చూడేది గెస్ చేయడానికి. సో ఇప్పుడు చెప్పు నువ్వే చెప్తున్నా. చెప్పు ఏం చెప్తున్నా అంటే అన్న మస్తు కష్టపడతాడు, అందరికి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తుంటాడు కదా. సో అన్న కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. సో అన్న కష్టపడతాడు అని చెప్పి నేను కూడా కష్టపడి కొంచెం నేను నీ గురించి చెప్తున్నారా. సో అన్న మస్తు కష్టపడతాడు కదా, సో అన్న కూడా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేను బొబ్బా అయితే ప్లాన్ చేసాం అనమాట ఇది. సో ఒక కొత్త వెహికల్ అయితే ఇంకా రెడీగా ఉంది. సో అన్నకు తెలియదు ఇదంతా. సో అన్నకు తెలియకుండా అయితే ప్లాన్ చేసాం దీన్ని. సో ఇప్పుడు ఏంటంటే అన్న నీటికి విలువబోతున్నాం మనం చూపిరికి. కాకపోతే మనము కాదన్న ఒక కమెంట్ కొట్టిన అనమాట అన్న మీద గుడ్లు కొట్టని చెప్పి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, పోయి గుడ్లు తీసుకోదాం. గుడ్లు బండి ఉండదు ఇక్కడ, బండి జరిపేద్దాం, గుడ్లు వేద్దాం, ఇగో చెట్టు కట్టేద్దాం. అన్న సో గాయస్ ఖాళీ చూడరు, ఖాళీ గుడ్లతో కొట్టుదాం. గుడ్లతో కొట్టినాక బండి ఇద్దాం. అప్పుడు అన్న ఆడ కోపం ఇక్కడ మొత్తం మైనస్ అయిపోయి ఏమంటారు మొత్తం బిరమాట అయిపోతుంది అనమాట. సో ఖాళీ చూడరు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో అయితే. ఫస్ట్ గుడ్లు తీసుకోదాం. సో ఎందుకు చేస్తున్నాం అని అంటే మనం ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చినాం అనుకో, ఏదో మంచి షాక్ ఉండాలి వాళ్ళకి. అంతేగా. సో గాయస్ మనం అయితే గుడ్లు ఇచ్చే ముందు హారిక మన టీం అందరినీ పిలిచామన్నమాట. స్పందనని, హారికని అందరినీ పిలిచేసినాము. సో వాళ్ళకు కూడా తెలియదు ఏం సర్ప్రైజ్ ఇస్తున్నామో. ఇప్పుడు వాళ్ళని పిలిచి అందరం టీం కలిసి అన్నకైతే ఫుల్ సర్ప్రైజ్ చేయబోతున్నాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో. A few minutes later.
నీకు ఏ లే లే, ఏ డెమో పీస్ నిజం కూడా కాదు. బండ బండ పక్కన పెడమా. అరే ఇవి పట్టుకో, పట్టుకో. ఏ, మీ ఇంట్లో కొనుక్కో. అరే అరే పడేసా గుడ్లు వాస పెడుతుర్రు వీళ్ళు, కడి. అయ్యా అయ్యా వద్దురా రే. అరే కొట్టొద్దురా, కొట్టవి కడు మరి. ఇగో, చిల్లర చేయదు. మేము అన్న కొట్టిన కానీ తెచ్చినాం, మీకు కాదు. అరే అది కాదు. కొడతాం. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా, అరే చెప్పరా. అన్నం కట్టనికి అన్నం గట్టనికి కాదు, అన్న కళ్ళకి గట్టనికి. అదే కూడా కట్టాలి ఆడ. చేలు కూడా కళ్ళకి తాడు కడతారా? మరి separate కాళ్ళకి చేతులకి బట్ట కట్టలేదు. ఈమెకి బట్ట వచ్చి బట్ట మంటలు వస్తున్నాయి. అవును, నేను ఆడికని తాడు వేస్తా ఒకసారి పట్టుకో. సో గాయ్స్ మొత్తం అయితే మనకైతే తవాలు దొరికింది అనమాట, తాడు దొరకలే. సో అన్న కళ్ళు అయితే కట్టేద్దాం దీంతో. కళ్ళు రెండు కట్టేసాం ఆడ. చేతులు చేతులు ఎందుకు కొంచెం కట్ చేయాలి. అవన్నీ కాని పని ఏం కాదు, కళ్ళకి గంతలు కడదాం సర్ప్రైజ్ అని చెప్పి చెప్దాం, టపాటప్ గుడ్లు కొట్టేద్దాం. చూసుకోరు కాదు మీరు. కానీ గాయ్స్ నిజం చెప్తున్నా, అసలు ఎంత కష్టపడ్డా అంటే నేను అన్నకి బండి పినికి. అరే ఇంకలికి రారా, ముంగడికి ఎందుకు పోతున్నావు? ఫోన్ చేయి అన్నకు, ఫోన్ చేయి అన్నకు, ఫోన్ చేయి. ఆల్రెడీ చేసిన. చేయి మళ్ళీ అన్నకి ఒక గేమ్ అరే, ఇంకా ఈ బండి ఇంకా ఫస్ట్ ఈ బండి కూడా దాచిపెట్టు. అన్నకి ఒక గేమ్ ఆడి వీడు వద్దు, వద్దు, వాడు అలా చెట్లలో పెట్టు. ఏ బండి దాచిపెట్టు అన్న, ఇంకా పెట్టు, ఇంకా సైడ్ బండి దాచిపెట్టావా నాయనా? అటు పెట్టేసి ఫోన్ లేపుకోలేదు అన్నా, ఏడునో అన్నా. హలో 93.5 ఏడానా? ఎందుకురా అన్న, అందరం ఉండకూడదు, వెయిట్ చేస్తున్నాం నీ గురించి. సర్ప్రైజ్ అంటే ఎట్లుండాలన్నా? అరే నీ గురించి పెద్ద సర్ప్రైజ్ ఉందా నీడా? అన్నా నీకోసం కష్టపడి చేసిన నేను surprise కష్టపడినా అన్నా. నా రూపాయి రూపాయి అన్నా, నేనా నా దాచుకోనా బొబ్బరు కాదు, అన్నా. నా ఆటనా రూపాయి మా మమ్మీ ఇచ్చిన పాకెట్ మనీ దాచుకొని కొనిపించినా నీకు దా. ఇస్తున్నానా లే నీకు? లే లే, అన్ని ఉబ్బర్ మాటలు వినాయి దా అన్న. జల్దిరా జల్దిరా. అరే ఆగు, బండి బండి దాచిపెట్టు, దాచిపెట్టు మరి. క్లారిటీకి రండి. నేనే ఇప్పిస్తానా, వాడికి వెళ్ళి పైసలు నావి షోరూమ్, పైసలు నావి షోరూమ్ లో పోతే నాకు బండి ఏరు కాబట్టి నేను పట్టుకోను. సో గాయ్స్ మనం చూసుకుంటే ఇగో అన్న అందరికి మస్తు హెల్ప్ చేస్తాడు అనమాట. అన్నది సెల్ఫీ చేస్తాడని చెప్పి నేను అర్థం చేసుకొని అన్నకే తెప్పించిన అనమాట. నేను పట్రా చెప్పుకోను. నాకు ఇంట్రెస్ట్ పోయింది, వస్తే రావండి నేను పోతే పోనే. సరే నా గురించి చెప్తున్నావు కదా, చెప్పు నా గురించి సో గాయ్స్ మనం చూసుకుంటే బబ్బు వాడు అన్నతో ఎప్పుడు ఉంటాడు అనమాట. థ్యాంక్ యూ చెప్పుకుంటా. సో చిన్నప్పటికి వెళ్ళి బబ్బు వాడు థ్యాంక్ యూ చెప్పుకుంటే అయితే అన్నతో వచ్చిండు. సో ఈ రోజు బబ్బు వాడు నేను కలిసి అయితే అన్నకి థ్యాంక్ యూ చెప్తాం అన్నమాట. నేనే ఇప్పించిన ఇచ్చిండు. నేను ఇప్పించిన, మీరు ఎట్లా చెప్తారు? ఇక్కడ ఆర్డర్ ఇచ్చి రూపాయి ఇచ్చిన అంటే నేను నేనే 90% అన్ని పైసలు ఇచ్చిన బండి రాకపోతే మీరే పెట్టుకోరు. వాడు వచ్చాడంటే ఊరికి పోవాలి, దన డప్పులు కొట్టి స్టెప్పులు వెయ్యాలా. నెక్స్ట్ వాడితో కొడతాడు అన్నయ్య. గాయ్స్ మీరు చూసుకొస్తే నేను మల్టీ టాలెంట్ అనమాట. ఒక రైడర్, ఒక డాన్సర్, ఒక సింగర్, ఒక యాక్టర్. అరే రే రే ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. ఆహా ఇమ్రాన్ భాయ్, డప్పులు కొట్టి స్టెప్పులు వెయ్యాలా, ఇమ్రాన్ అన్నొస్తే హ్యాపీగా ఉండాలా. గిఫ్ట్ నేను ఇచ్చిన, నేను నాకు కావాలి. పంతం నీదా నాదా హై. ఎంత పెట్టినారా? 95% నేనే పెట్టుకున్నా. అన్నా, నేను ఇప్పించిన, నువ్వు కాదు. మరి నేను ఇప్పించిన అని చెప్పు. ఓ అబద్ధం ఇది. అరే ఆయనకి చెప్తే అన్నం చెప్పమని చెప్పి ఇప్పించింది నేనే. నువ్వు నేను ఇప్పించిన. ఓహో ఇది భలే ఉంది అబ్బా. డైరెక్ట్ తాళ్ళు ఉన్నాయి. ఏం చేస్తారు చెప్పు. అరే నేను చూసేసినాక ఇంకేం సర్ప్రైజ్ నాకు అది కావాలి. నాకు ఎప్పుడు ఏం సర్ప్రైజ్ చూపించేసిన ఇంకేం సర్ప్రైజ్. ఎవరు తీసుకుర్రు మీరు ప్రాంకింగ్ చేస్తారు. అరే ఎందుకు? అరే స్పందన నీకు అన్న వాళ్ళకి అవసరం లేదు, వెళ్ళిపో. వద్దు ఇయ్యమ్మ. కళ్ళు మూసిన ఆల్రెడీ.
అన్న ఇప్పుడు ఇగో సర్ప్రైజ్ తిరుగు మీరేమన్నా చేయాలా అప్పుడు చెప్పు. అన్న నోట చేతులు పెట్టాలి కథ వేరుంటది కథ వేరుంటది కొత్త బట్టలు మంచిగా ఉంటాయి. సరే గుడ్లు కాదు, ఒక్కసారి ఆగు. ఒక్కసారి ఆగు. మంచిగా ప్లాన్ చేస్తాం వద్దు. ఇవన్నీ అరే ఆగండి నేను చూసేసిన అరే ఎందుకన్నా నేను చెప్తా. ఒక్క గుడ్డు పడ్డా కానీ నేను మీగో నేను పప్పు ఏదో డ్రామాలో జోడించుకుంటా ఒక్క గుడ్డు పడ్డది. నేను బయటకు వెళ్తుందిరా ప్లీజ్ అరే పప్పు వద్దురా ప్లీజ్. అరే పప్పు అన్న మీద ఫుల్ డిస్ట్ అయిపోయింది అనమాట. పప్పు ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా. ఎందుకన్నా ఇప్పుడు సర్ప్రైజ్ ఇస్తున్నాం అంటే ఇప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా. వద్దురా ఇమ్రాన్ అన్న ప్లీజ్ అంటే అరే లాస్ట్ ప్లీజ్ కి రా. వద్దు. అన్న ప్రేమని అర్థం చేసుకురావద్దా అన్న గుడ్లను చేసిన తెలుసా నేను డిస్ట్ చేయని కన్నా డిస్ట్రీనింగ్ కాదు మీరు కొట్టారు. బయటికి కొడుతుందిరా ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా బయటికి రా. వద్దురా ప్లీజ్ రా. వద్దురా, నువ్వు నాకే కొడుతావు. ప్లీజ్ రా. ఉంచు. ఇగో కాల్స్ అంటే వేరే బట్టలు వేసుకుంటారు. ఏది? అందరి దిష్టి యూట్యూబర్ దిష్టి ఇంకా ఇన్స్టాగ్రామ్ డిస్ట్ ఇన్స్టా చూద్దు అని నువ్వు 850 ఉంచున్నావురా? ఉంచు 800 cc 800 cc ఉంచు మంచి దిష్టి ఇస్తున్నా. 800 cc అంటాడు. ఉంచు చి ఉంచు కొట్ట రైట్ ఆగు, ఆగు. డిస్ట్ చేయనీకి ఇచ్చినామన్నా. డిస్ట్రీనింగ్ ఇన్ని తెస్తారా? అన్నా, ఇగో ఒక మనిషికి ఒక గుడ్డు అరే, తరిపోతుంది ఏం బండి అది? బండి ప్లీజ్ రా బాబు. నీ కాలు పట్టుకో. బండి చూపించాలంటే నువ్వు ఫస్ట్ అది ఆ దూరం పెట్టు నువ్వు. ఆ దూరం పెట్టు. వద్దు నువ్వు కెమెరా దగ్గర పెట్టు. వద్దు నాకు నమ్మకం లేదు. కెమెరా దగ్గర నాకు నమ్మకం లేదు. బయటికి పోయేది ప్లీజ్. ఇది కట్టుకో అన్న. కాళ్ళ పెట్టేసలేదండి మీరు ఏదో ప్లాన్ చేసి ఏం లేదు బండి కొత్తది అదే అందుకంటే అరే వద్దురా ప్లీజ్ రా. రే రే నేను బాబు ఇద్దరం కలిసి చేపిస్తాం. అన్న అందరికి హెల్ప్ చేస్తుంటాడు. అన్నది చాలా పెద్ద మనసు. అన్నకి ఎవరు సర్ప్రైజ్ చేయాలి. అయితే నేను బాబు వాళ్ళు డిసైడ్ అయ్యి ఒక పైసలు ఎక్కడివిరా? ఇద్దరం చేసాం. పైసలు అప్పుడప్పుడు జమ చేసినాం అంటే అన్న ఆయనకే పెడతాం. బండి వస్తుందారా? నాకు షోరూమ్ పోతే బండి అని చెప్పి నేను అట్టుకున్నాను అంతే ఇద్దరు కష్టం అరే గైస్ కొటేషన్ గైస్ ఇప్పుడు ఏంది ఏమంటారు? సర్ప్రైజ్ ఇస్తున్నాం అవురా అది కొత్త బండి సెకండ్ హ్యాండ్ బండి లూనా ఎక్సెల్ కొనుక్కొస్తాం నీకోసం. అది ఆయబూజ ఉంది నాకు అర్థమైపోయింది. చూస్తున్నాం కదా సో ఆయబూజ అయితే ఓరిపించింది. పైసలు ఎక్కడివిరా? నన్ను అప్పుడప్పుడు ఆవిడ ఇచ్చాడు 5,000 ఇచ్చాడు. అది నేను వేసుకున్నా. 20,000 చూసారా సార్ డబుల్ యాక్షన్. కళ్ళకొద్దు ప్లీజ్. నేను బయట పెడుతుంది డైరెక్ట్ నేను అంటున్నా డైరెక్ట్ నేను ఏం చేస్తా మీరు చూడండి. అరే అన్న ఏది ఉంది? అరే ఉండండి అన్న. ఏంది తీసేయాలి. ఇంటికి వెళ్ళావు అన్నకి సరే ఇగో గాయ్స్ ఇప్పటికే మస్తు లేట్ అయింది. బెనర్ కొంటా అన్నాడు. ఈ బెనర్ బండి నాకు అర్థమైపోయింది. నేను రానా నేను పోతా నేను కొన్నది అరే మనం కొన్నాం కదా. నువ్వే మనం నువ్వు 5% సరేరా సరే వీడే కొన్నాడు వీడే కొన్నాడు. అన్నా అందరూ చెప్తున్నా వినండి. అన్న కూడా ఎక్కువ పోయిందంట. లేట్ చేయకుండా మనం అయితే బండి ఓపెన్ చేసి వచ్చాను. ఇక్కడ రానా ఇక్కడ బాబో నువ్వే కొన్నావు నువ్వే పని చెప్పి అరే ఆగు ఆగు. ఈ ఓపెన్ చేసే ముందు 2 క్వశ్చన్లు. నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరేంది? అరే సుప్రియ
నాకు గర్ల్ ఫ్రెండే లేదు రా భయ్, వైఫ్ ఉంది కదా. నాకు పెళ్ళే కాలే, స్టిల్ బ్యాచులర్. సరే అన్న, అమ్మ బాబాయ్ నీకు లైఫ్లో అందరికంటే ఎక్కువ నీకు నువ్వు కాకుండా ఇంకో సపోర్ట్ చేసిన మనిషి? నాకు సపోర్ట్ చేసి ఆబ్వియస్లీ వాడే. అన్న నీ లైఫ్లో అన్న నీ లైఫ్లో ఒక మూమెంట్ వచ్చి ఉంటుంది. ఎట్లా అంటే ఇదంతా నాకు అవసరమా, నేను ఆపేస్తా, ఇది యూట్యూబ్ గురించి ఇదంతా అవసరమా, నేను ఆపేస్తా అనే మూమెంట్ ఒకటి వచ్చి ఉంటుంది. అంత కష్టపడి ఉంటావు, ఆ మూమెంట్ ఏంది? చాలా మంది ఇంటి దగ్గరకు వస్తారు guys. దానివల్ల నేను మస్తు బాధపడుతున్నా. అంటే మీ అందరికి ఇంకో స్టోరీ చెప్పిస్తా. అరే ఇక్కడ రా, ఇక ఇద్దరు భాగ్యం వీడు 2 రోజుల నుంచి తిరుగుతుండే ఇన్నే ఇంటి దగ్గరనే. ఇటు చిన్న ఏజ్ వీనికి నేను ఇక ఇద్దరు ఆంధ్ర నుంచి వచ్చిండు. ఇక రా 2 days నుంచి మనోడు ఈయనే తిరుగుతుండు. ఇవాళ పొద్దున నేను ఫుల్ తిట్టి కొట్టి వాళ్ళ ఇంట్లోకి ఫోన్ చేసి పంపిస్తున్నా. 2 days నుంచి వీడు ఛానల్లో వేస్తా అని చెప్పి అట్లా చాలామంది వస్తారు. సో గైస్ ప్లీజ్ అట్లా రాకండి, అర్థం చేసుకోరి నా సిచ్యువేషన్ కూడా, నేను ఏడ పెట్టాలా ఏంది అనేది. ఇంతకుముందు కూడా నేను ఒకళ్ళకి ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. సో ప్లీజ్ నాకు అర్థం చేసుకోరి, నేను మీ అందరు దండం పెట్టి చెప్తున్నా, ప్లీజ్ ఇంటి దగ్గర రాకండి. నేను వద్దన్న వస్తారు, సాటర్డే సండే వచ్చిందంటే హాలిడే వాళ్ళు ఆడ చేస్తలేరు, మా ఇంటి దగ్గర చేస్తురు, అంతమంది వచ్చేస్తారు. సో నాకు తెలుసు మీరు అందరు ఇష్టపడతారని, బట్ కొన్ని సిచ్యువేషన్ ఏంటంటే మాది గల్లీ చాలా చిన్నగా ఉంటుంది. పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, ఆంటీ వాళ్ళు ఉంటారు, అందరు భయం పడతారు కొత్త వాళ్ళకి చూస్తే. సో అర్థం చేసుకోరు, అట్లా ఏం లేదు. మీటప్ పెట్టినప్పుడు అయితే ఖచ్చితంగా కలుద్దాం. సో అట్లా రాకండి. ఏడికెళ్ళి వచ్చినావు చెప్పు? ఆంధ్ర మార్కాపురం. ఫుల్ కొట్టినా లేదా? పో అంటే పోతలేడు, కొట్టినాక నేను వెళ్ళిపోతాను అంటుడు. సో అట్లా సిచ్యువేషన్ తెచ్చుకోకండి. అంటే కొట్టినా అని కూడా ఐఎమ్ సారీ, ఏమనుకోద్దు. ఎందుకంటే వీడు అంత దూరం నుంచి వచ్చిందంటే నేను షాక్ అయినా. మెయిన్ ఒక 2 days నుంచి ఇంట్లో నా దగ్గరకు వస్తున్నా అని కూడా చెప్పలే. ఇన్ కేస్ ఏమైనా అయిపోతే ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ అట్లా రాకండి. జో. సో ఇదన్నమాట నీకు లైఫ్లో ఎక్కువ అన్నిటికంటే కష్టం అంటే ఎక్కువ మాటికి అయితే చాలా మంది వద్దు, మనం మస్తు లేట్ అయిపోయింది అన్నది. అన్ని క్వశ్చన్లు అడగాల? ఏం లేదన్న, మనం నెక్స్ట్ బండి ఓపెన్ చేద్దాం. కంగ్రాచులేషన్స్ ఫర్ ద న్యూ బైక్. చలో గైస్, 3 2 ఇది పట్టుకో, 2 1 గో. నా మీద వేస్తుంది సర్ప్రైజ్. నువ్వు తీసుకో ఇవన్నీ. ఎన్ని బెనర్? CBR 1000 అన్న. ఇది ఏం 1000? అరే అవు ఫోర్త్ గేర్ లో ముందు పర్సన్ బైక్ కూడా వేపించిండు అన్న. సో గైస్ కొత్త బండి గైస్, అది బండి ఇగో ఇట్లా నాశనం చేస్తారు వీళ్ళకి ఇస్తే. నాశనం చేసినామా? అన్నిట్లు ఈడే అన్నాడు అన్న. ఇంకో ఇప్పుడు కూడా ఈడనే. అరే నేనేమో అంత మంచిది బండి అది. ఏ మంచిగా ఉంది? ఎవరు చేసారు? నేను చేపిస్తా చూడు అన్న. కాదన్నా ఏంద్రా ఏమన్నా ఫోటోలు వేపిస్తా బండి మీద, మీరు కూడా చూడు. మళ్ళీ మంచి బండికి ఎందుకు ఏమైందా? అంత మంచిగా ఉంది, పప్పువాడే వేపించి నన్ను వద్దంటే కూడా మ్యూజిక్. అరే ఏమన్నా అంత మంచి బండి ఇట్లా వేపిస్తే ఖుషి అవుతావు అనుకున్నా నేను. లేదు ఇప్పుడు మీ ఇంటికి సున్నం వేసి కొత్త ఇల్లు అంటే అవుతుందా చెప్పు? సున్నం కాదా నాన్న, ఇది మొత్తం POP వేపించినాం. ఇంత గలీజ్ అనుకోలే నువ్వు. బండికి ఇదే వేపించుకొచ్చుకోవచ్చు. చూడండి ఎంత. అరే అన్న ఆగన్నా అన్న, నచ్చలేదా నీకు నిజంగా? బాగుంది కానీ ఇది ఇదేమంటారు బానే ఉంటది. స్టిక్కర్ పీక్తే పోతుంది అన్న, పీకకు ఎప్పుడైనా. ఇప్పుడైతే మీరైతే చూస్తారు కదా, అయ్యా నీకు నచ్చలే? బండి నచ్చింది, ఏం చేస్తాం? అరే ఏం చేస్తామేందన్న, ఎంతగానం కష్టపడి చేపిస్తాను చేపించింది నేను కాబట్టి నేను బాధపడుతున్నాను. నీకు బాధనే లేదు. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. పెట్రోల్ బట్టలు
నా బండి అయితే ఇట్లా చేసిరు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచి లేదా కానీ బండి ఎట్లుంది మీరు ఎప్పుడు నచ్చలే అంటే రేపే వీకేస్తా నేను. అరే మంచి లేదా అన్న, ఇంత మంచిగా చేపించినామా అన్న. ఇది ఎవరిది డిజైన్, ఎవరిది ఇది డిజైన్ నేను నీకు అప్పుడు ఒక రీల్ షేర్ చేసిన గుర్తుందా? అరే ఇది దీని హోల్లోంచి బయటకు వచ్చేసి అరే బండి ఎందుకు ఇటు పిచ్చినావు? అరే ఏమి పిప్పిలే అన్న, ఇక్కడ ఒక రబ్బర్ వస్తుంది. ఏం రాదు రబ్బర్ ఏడుంది? ఉంది నా జోబులో ఉంది. బండిది ఇప్పుడు తీసి పెట్టాలా కాబట్టి. ఆ రబ్బర్ ఏది? ఇగో ఇట్లా ఇట్లా అవుతుంది పెన్నారు, ఒక్కొక్కటి చేపియద్దు. చిన్న ఒక చిన్న చిన్న పాటలు దీన్ని వచ్చేసి అంటే 10-15 వేల రూపాయలు ఏది? చిన్న 2,000 3,000 ఉంటుంది దీన్ని. అన్న నువ్వు అన్నీ కాదన్న, బండి ఎట్లా రబ్బర్ ఏది? అన్న సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే అసలు ఏం సర్ప్రైజ్ ఎవరు మీరు సర్ప్రైజ్ 200. ఇది కూడా రబ్బర్. అరే 200 ఇయ్యనా, రబ్బర్ వస్తుంది, అవి పైసలు బ్లాస్ట్. అరే 200 చల్ల కూడా 1000 రూపాయలు ఇస్తా. బ్లాస్ట్ లెక్ పైసలు మీకు మంచిగా అనిపిస్తే ఎప్పుడు పెట్టుకుంటా, లేకపోతే తీసేస్తా.